హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ మిల్క్తో చేసిన బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఇలా చేసి అందించండి. పోషకాలతో కూడిన క్యాలరీలు శాతం కూడా ఎక్కువ ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఉపయోగకరమైనది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే 10 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసి అందించే 2 నిమిషంలో ఖాళీ చేసేస్తారు ప్లేటు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీకి కావాల్సినవి మన వీడియోలో చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక ఐడియాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ ఐడియా ఏమిటి అనేది మన వీడియో మధ్యలో ఉంటుంది, చివరి వరకు చూడండి. మరి ఇప్పుడైతే మనము ఇలాగా దీనికి కావాల్సింది స్వీట్ కార్న్ ముఖ్యంగా, కాబట్టి ఇలాగ ఒక స్వీట్ కార్న్ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ స్వీట్ కార్న్ని సీడ్స్ని అంటే ఇత్తనాలని తీసుకోవాలి కదండి, గింజలను ఉంచుకోవాలంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా చెప్తానని చెప్పాను కదండి. అదేమిటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ మొక్కజొన్న పొత్తుని ఒలుచుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు కొంచెమంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక ఐడియాని అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఒలుచుకోవాలి. ముందు స్వీట్ కార్న్ని 2 ముక్కల కింద చేసుకుని దాంట్లోంచి ఒక లైన్ మొత్తం తీసేసామనుకోండి, ఇంకా ఉన్న లైన్స్ అన్ని కూడా ఈజీగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా నిమిషాల్లోనే ఇలా ఒలిచేస్తారు. ఇలా ఒలుస్తున్నప్పుడే మనకి మజా వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇలాగా ఒక లైన్స్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ ఒక లైన్స్ తీయడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు మీకు, ఎందుకంటే ఇది రావు కాబట్టి. ఇలాగా తీసుకున్న తర్వాత మనము మొత్తం మీకు చూపిస్తాను ఏ విధంగా తీసుకోవచ్చు. ఈజీగా నిమిషంలో ఎన్ని పొత్తులనైనా ఒలిచేయచ్చు. మరి ఈ స్వీట్ కార్న్ గింజలు ఒలాలంటే కొంచెం మందికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇలా చేశారనుకోండి చాలా ఈజీగా ఈ స్వీట్ కార్న్ సీడ్స్ని ఎన్ని అయినా కూడా నిమిషంలో ఇలాగా ఒలిచేయచ్చు అనమాట. ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక లైన్ తీసేసాను కదండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా, ఇక్కడ చూడండి ఎలా చూపిస్తాను. ఇగో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఏదైనా సరే ముందు కష్టంగానే అనిపిస్తుంది, అది తెలిసిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది కదండి. మరి ఈ ఐడియా, ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో అందించండి. ఇలాగా చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఈజీగా వాళ్ళు మజాగా ఒలిచేస్తారు ఆనందంగా. చాలా ఇలా ఒలుస్తుంటే ఇంకా ఒలవాలనిపిస్తుంది. చూసారా ఇలా అంటే చాలు ఊడిపోతాయి, లైన్స్ మొత్తం ఊడిపోతాయండి. చాలా బాగుంది కదండి ఐడియా. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాగా ఈ సీడ్స్ అన్ని ఇలా ఒలిచేసుకున్న తర్వాత చూడండి ఇలాగ ఇప్పుడు నాకైతే ఒక మొక్కజొన్న కంకికి ఇన్ని అయితే వచ్చినాయండి. అంటే స్వీట్ కార్న్కి ఇన్ని సీడ్స్ అయితే, అంటే ఇన్ని విత్తనాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ గింజల్ని మనము ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఒలిచినవి ఇవన్నీ కూడా ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పై పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పై ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కకు అయితే పెట్టేసుకుందామండి. ఇలాగ ముందుగా ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు మనము స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ కార్న్స్ అనేది మనకి మెత్తగా అవుతాయి. మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉండడమే కాదండి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చూడండి ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 మినిట్స్ అలా పక్కకు ఉంచేసి ఆవిరిపోయిన తర్వాత సీడ్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా ఉడకాలన్నమాట, మరీ లూజ్గా కాదండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి వాటర్ తీసేసుకుని ఈ గింజలను మాత్రమే తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. చూడండి ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిన తర్వాత మరొక ప్లేట్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక క్యారెట్, చూడండి ఒక కప్పు మిల్క్ అంటే పాలు, చిన్నది
క్యాప్సికమ్ని ఇక్కడ తీసుకున్నాను చూడండి. క్యాప్సికంలో సగం ముక్కను మాత్రమే తీసుకున్నానండి. ఇంకా మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. అలాగే ఇప్పుడు మనము ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత తయారు చేసే విధానం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనము చూసేద్దామండి. పాలలో క్యాలరీలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి అందించండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కళాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్పూను బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నానండి. మీకు అందుబాటులో బటర్ అంటే వెన్న ఉంటే వేసుకోండి. వెన్న అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ నేతిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని, అంటే క్యాప్సికమ్ అంటే దొడ్డు మిర్చండి, అది కూడా వేసుకుని, అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాము కదా, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా దోరగా వేపించుకుందాము. దోరగా వేపించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మరీ పెద్ద మంట పెట్టుకుని వేపించుకున్నాం అనుకోండి మాడిపోతాయి. కాబట్టి చిన్న మంట మీద వేపించుకోవాలి, అంటే సిమ్లో పెట్టుకుని వేపించుకోండి. ఇలాగా మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఇలాగా చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుందండి. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మాట్లాడతారు కదా, అలా అనమాట. అందుకని ఇలాగా చెప్తున్నాను. ఇలాగ వేపించుకోవాలి చూడండి. ఇలా మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ అర్థం అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాగా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నానండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను పిండి వేసుకోవాలండి. ఇది ఏం పిండి గెస్ చేసారా? ఇది వచ్చేసి మైదా పిండి అండి. మైదా పిండి వేసుకుని నేతిలోని ఇలాగా సన్న మంట మీద ఇలాగా దూరగా వేపించుకోవాలి. ఇలాగా చూడండి, సిమ్లో పెట్టుకుని మాత్రమేనండి, మాడిపోతుంది లేకపోతే. ఇప్పుడు ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా పాలు తీసుకున్నాం కదండి, పాలు కూడా ఇలాగ వేసేసుకోవాలి. దీంట్లోకి సీజ్ చేసుకుందామండి. పాలు అనేది కాస్త దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా మరగాలండి. కాస్త చిక్కబడుతున్నప్పుడు మనము సీజ్ వేసేసుకుందాము ఇందులోనే. దీంట్లోకి సీజ్ చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి. ఇలా పాలు అనేది కాస్త దగ్గరికంతా మరగనిద్దాము. ఇలాగా కాస్త చిక్కగా అయిన తర్వాత ఇలాగా ఒక సీజ్ వేసుకుందామండి. ఒక పీస్ అయితే సరిపోతుంది. మనం తీసుకున్న ఒక కంకికి, మొక్కజొన్న స్వీట్ కార్న్ కంకి తీసుకున్నాం కదండి, దానికి ఒక సీజ్ అయితే సరిపోతుంది. సీజ్ వేసి సీజ్ అంతా కూడా ఇలా కరిగేటంత వరకు, మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఆగకుండా ఇలా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇలా కలుపుకుని దగ్గరికి అవుతున్నప్పుడు మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న ముక్కల్ని, వెజిటేబుల్స్ ముక్కల్ని, అలాగే స్వీట్ కార్న్స్ని కూడా వేసేసి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఎండుమిర్చిని పొడి చేసుకున్నది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మీరు తినే కారాన్ని పెట్టి, లేదంటే 1/2 స్పూన్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా 1/2 స్పూన్ వేసుకుని అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇలాగా 1 నిమిషం అయితే సరిపోతుందండి. ఇలాగా దగ్గరికంటే అయిపోతుంది. ఇప్పుడు వేడివేడిగానే మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అందించేయండి. చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇలాగా ఇలా కాస్త ఇలా దగ్గరికంట ఈ ముక్కలకి, అంటే ఈ స్వీట్ కార్న్స్ పీల్చుకోవాలండి. పీల్చుకున్న తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు ఇలాగా ఒక ప్లేట్లోకి వేసి వేడివేడిగా ఉన్నప్పుడు స్పూన్ వేసి అందించేయండి. బౌల్స్లో కానీ ఇలా ప్లేట్లో కానీ పెట్టి. ఎంతో టేస్టీగా ఉండే ఇప్పుడు స్వీట్ కార్న్ బ్రేక్ఫాస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. మరి ఇది వచ్చేసి మనకి క్యాలరీల శాతం ఎక్కువ ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద మరి ఇది అయితే నేను తయారు చేసుకున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి, పెద్దలకి అందించండి. ఈ వీడియో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోలో కలుద్దాం.